హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్సే టాపిక్స్ తెలుసుకుంటున్నాము. గత వీడియోల నుంచి కూడా జనరల్ ఎస్సెస్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. ఈ వీడియోలో మనం తెలుగు సినిమా గురించి ఎస్సే చెప్పుకుంటున్నాము. ఎస్సే అంటే వ్యాసం, ఎస్సే అంటే వ్యాసం అని అర్థం. జనరల్ ఎస్సే, తెలుగు సినిమా ఎస్సే గురించి ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ చేయూత అందిస్తారని నేను చాలా ఆశపడుతున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే కాంపిటీటర్కి నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని, చాలా ఎడ్యుకేషనల్గా ఎగ్జామ్స్ పరంగా చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారని నేను ఆశపడుతున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే కాంపిటీటర్ ఆ ఎగ్జామ్కు సంబంధించిన సిలబస్లోని టాపిక్స్ నా వీడియోల్లో ఉన్న వాటిని వింటే చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. దయచేసి మీ ఫ్రెండ్స్కి, ఎగ్జామ్స్ రాసే వారికి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ చేయూత అందించాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు సినిమా జనరల్ ఎస్సే వ్యాసం. తెలుగు సినిమా తెలుగువారు నిర్మించిన మొట్టమొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. తెలుగువారు నిర్మించిన మొట్టమొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. రఘుపతి వెంకయ్య ఈ చిత్రం తీశారు. 1921లో ఇది విడుదలైంది. రఘుపతి వెంకయ్య గారి అబ్బాయి ప్రకాష్ దీన్ని డైరెక్ట్ చేసి దీనిలో భీష్ముని పాత్ర ధరించారు. మొట్టమొదటి భారతీయ హిందీ టాకీ చిత్రం ఆలం ఆరా. మొట్టమొదటి భారతీయ హిందీ టాకీ చిత్రం ఆలం ఆరా వచ్చిన 1931లోనే. మొట్టమొదటి భారతీయ హిందీ టాకీ చిత్రం ఆలం ఆరా వచ్చిన 1931లోనే. మొదటి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద కూడా విడుదలైంది. మొట్టమొదటి భారతీయ హిందీ టాకీ చిత్రం ఆలం ఆరా వచ్చిన 1931లోనే. మొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద కూడా వచ్చింది. ఆలం ఆరాలో పనిచేసిన హెచ్ఎం రెడ్డి గారు దీనిని తీశారు. దీనిని ముంబైలోని కృష్ణా మూవీటౌన్ స్టూడియోలో నిర్మించారు. 1932లో పాదుకా పట్టాభిషేకం, శకుంతల అనే టాకీ సినిమాలు వచ్చాయి, కానీ అవి గొప్పగా ఆడలేదు. 1933లో రామదాసు, సావిత్రి సినిమాలు వచ్చాయి. సావిత్రి సినిమాను సి పుల్లయ్య డైరెక్ట్ చేశారు. ఇందులో గగ్గయ్య యముడిగా, రామతిలకం, గగ్గయ్య ఏంటి జగ్గయ్య అంటారు, అంటే సారీ స్టూడెంట్స్, ఓల్డ్ యాక్టర్స్ గురించి ఐడియా లేదు. ఇందులో గగ్గయ్య యముడిగా, రామతిలకం సావిత్రిగా నటించారు. సావిత్రి అంటే మహాపతివ్రత సావిత్రి. తన భర్తను తాను యముడితో పోరాడి తన భర్తను తిరిగి బ్రతికించుకుంది మహాపతివ్రత సావిత్రి. అందులో యమధర్మరాజుగా గగ్గయ్య, రామతిలకం అనే నటి సావిత్రిగా నటించారు. సావిత్రి సినిమాను సి పుల్లయ్య డైరెక్ట్ చేశారు. ఇందులో గగ్గయ్య యముడిగా, యమధర్మరాజుగా, రామతిలకం అనే నటి సావిత్రిగా నటించారు. మొదటగా కొంచెం లాభం గడించిన తెలుగు సినిమా సావిత్రి. ఆ రోజుల్లో అన్ని పౌరాణిక సినిమాలే వచ్చేవి. నాటకాలుగా ఉన్న
శ్రీకృష్ణ తులాభారం, కృష్ణలీలలు, హరిశ్చంద్ర, సతీ సక్కుబాయి వంటి కథలు సినిమాలుగా తీశారు. 1934లో లవకుశ సినిమాని సి పుల్లయ్య తీశారు. 1934లో లవకుశ సినిమాని సి పుల్లయ్య తీశారు. సినిమా ప్రజలలో హత్తుకుపోవడం, సినిమా నటీనటులంటే అభిమానం లవకుశతోనే ప్రారంభమైంది. ఇందులో శ్రీరంజని అనే నటి సీతగా నటించారు. అంటే ఆ తర్వాత లవకుశ అనే సినిమాను ఎన్టీఆర్, అంజలీదేవి గారు శ్రీరాముడు మా సీతాదేవిగా నటించిన సినిమా ఆ తర్వాత వచ్చింది. ఇది ఓల్డ్ లవకుశ. 1934లో లవకుశ సినిమాను సి పుల్లయ్య డైరెక్టర్ తీశారు. సినిమా ప్రజలలో హత్తుకుపోవడం, సినిమా నటీనటులంటే అభిమానం లవకుశతోనే ప్రారంభమైంది. శ్రీరంజని అనే నటి ఇందులో సీతగా నటించింది. ప్రజలు బళ్ళు కట్టించుకొని వచ్చి దీన్ని చూశారు. సినిమాలో సీత దుఃఖాన్ని చూసి గ్రామీణులు బోరున ఏడ్చారు. భారీ తారాగణంతో 1936లో ద్రౌపది వస్త్రాపహరణం అనే సినిమా తీసి విజయం సాధించారు. అప్పుడే వచ్చిన ద్రౌపది మాన సంరక్షణ మంచి చిత్రమని పేరు పొందింది. అప్పుడే వచ్చిన ద్రౌపది మాన సంరక్షణ అనే సినిమా కూడా మంచి చిత్రం అనే పేరు వచ్చింది. 1936లోనే ప్రేమ విజయం అనే సాంఘిక చిత్రం మొట్టమొదటిగా వచ్చింది. కానీ అది జయప్రదం కాలేదు, అంటే విజయం సాధించలేదు. 1936లోనే ప్రేమ విజయం అనే సాంఘిక చిత్రం మొట్టమొదటగా వచ్చింది. కానీ అది జయప్రదం కాలేదు, అంటే విజయాన్ని అందుకోలేదు, విజయం సాధించలేదు. 1938లో గూడవల్లి రామబ్రహ్మం మాలపిల్ల అనే సాంఘిక చిత్రం తీసి విజయం సాధించారు. 1938లో గూడవల్లి రామబ్రహ్మం మాలపిల్ల అనే సాంఘిక చిత్రం తీసి విజయం సాధించారు. ఒక బ్రాహ్మణుడు మాలపిల్లను పెళ్లాడే కథ అది. సంఘ సంస్కర్తలు సినిమాల ద్వారా సంఘ సంస్కరణలు సినిమాల ద్వారా సాధ్యమవుతుందని ఈ చిత్రం నిరూపించింది. సంఘ సంస్కరణలు సినిమాల ద్వారా సాధ్యమవుతుందనే విషయాన్ని ఈ చిత్రం నిరూపించింది. ఆ తరువాత రోహిణి సంస్థ వారు గృహలక్ష్మి అనే సాంఘిక చిత్రం తీశారు. మద్యపానం తెచ్చే అనర్థాలను గూర్చి ఈ చిత్రంలో చెప్పబడింది. ఆ తర్వాత రోహిణి సంస్థ వారు గృహలక్ష్మి అనే సాంఘిక చిత్రం తీశారు. మద్యపానం తెచ్చే అనర్థాలను గూర్చి ఈ చిత్రంలో చెప్పబడింది. చిత్తూరు నాగయ్య వంటి ప్రసిద్ధ నటుడు, బిఎన్ రెడ్డి వంటి డైరెక్టరు ఈ చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. ప్రజల్లో సంచలనం కలిగించడానికి సినిమా ఉత్తమ సాధనమని, సినిమా వినోదంతో పాటు విజ్ఞానాన్ని, మార్పును కలిగించేదిగా ఉండాలనే అభిప్రాయం ఈ సినిమా ద్వారా కలిగింది. బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, నాగయ్య వంటి వారంతా కలిసి వాహిని సంస్థను ఆరంభించారు. నిరుద్యోగ సమస్య మీద బిఎన్ రెడ్డి వందే మాతరం సినిమా తీశారు. రైతు కూలీల సమస్య మీద గూడవల్లి రామబ్రహ్మం గారు రైతు బిడ్డ అనే సినిమాని తీశారు. వరకట్న సమస్య మనల్ని పీడిస్తుందని వరకట్న సమస్య మీద సి పుల్లయ్య గారు వర విక్రయం అనే సినిమా తీశారు. ఇవన్నీ ప్రజాదరణను ఎంతగానో పొందాయి. వీటితో సాంఘిక చిత్రాల నిర్మాణం కూడా వేగం పుంజుకుంది. క్రమంగా బాలనాగమ్మ, పాతాళ భైరవి, జానపద కథలు సినిమాలుగా వచ్చాయి. రోహిణి, శోభనాచల, రాజరాజేశ్వరి, ప్రతిభ, సారథి, భరణి, విజయ వంటి సంస్థలు 1950 వరకు వరుసగా చిత్రాలు తీశాయి. రోహిణి సంస్థ, శోభనాచల సంస్థ, రాజరాజేశ్వరి సంస్థ, ప్రతిభా సంస్థ, సారథి స్టూడియో, భరణి స్టూడియో, విజయ స్టూడియో వంటి అనేక సంస్థలు 1950 వరకు వరుసగా చిత్రాలు తీశాయి. జెమిని, ఏవిఎం,
వంటి తమిళ సంస్థలు కూడా తెలుగు చిత్రాలు తీశాయి. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సిహెచ్ నారాయణరావు, గోవిందరాజుల సుబ్బారావు, ఎస్వి రంగారావు గారు, శివరావు, పేకేటి శివరావు గారు, రేలంగి గారు వంటి నటులు, భానుమతి, అంజలీదేవి, శాంతకుమారి, కృష్ణవేణి, లక్ష్మీరాజ్యం, ఎస్ వరలక్ష్మి, జి వరలక్ష్మి, జమున, సావిత్రి జమున జానకి వంటి నటులు చిత్రరంగ ప్రవేశం చేసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. విజయవారు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో షావుకారు అనే చిత్రం తీసి గొప్ప పేరు తెచ్చుకున్నారు. క్రమంగా సినిమాల వల్ల లాభాలు పెరిగాయి. దీనితో సినిమా రంగం చిత్రాల సంఖ్య, నటుల సంఖ్య పెరిగింది. 1955లో తెలుగు సినిమా రజతోత్సవం జరుపుకుంది. 1955లో తెలుగు సినిమా రజతోత్సవం జరుపుకుంది. ఆనాటికి 1955లో తెలుగు సినిమా రజతోత్సవం జరుపుకుంది. ఆనాటికి తెలుగులో 300 పైగా చిత్రాలు వచ్చినాయి. కెఎస్ ప్రకాశ్రావు, వేదాంతం రాఘవయ్య, బిఏ సుబ్బారావు, ఆదుర్తి సుబ్బారావు, యోగానంద్, కమలాకర కామేశ్వరరావు, విఠలాచార్య వంటి డైరెక్టర్లు ప్రేక్షకుల నాడిని కనిపెట్టి డబ్బును సంపాదించే చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు, విప్లవాత్మకమైన చిత్రాలు తీశారు. నటులు ప్రజలకు ఆరాధ్య దైవాలయ్యారు. భానుమతి, అంజలీదేవి, సావిత్రి, రాజసులోచన, కృష్ణకుమారి, బి సరోజాదేవి, విజయ నిర్మల, దేవిక వంటి నటీమణులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్విఆర్, చిత్తూరు నాగయ్య గారు, కాంతారావు గారు, కృష్ణ, శోభన్ బాబు, గుమ్మడి గారు, కృష్ణంరాజు వంటి నటులు, రాజబాబు, రేలంగి వంటి హాస్య నటులు వచ్చారు. ఎన్టీ రామారావు రాముడిగా, కృష్ణుడిగా ప్రజల హృదయాల్లో ముద్ర వేశారు. ఎన్టీ రామారావు గారు రాముడిగా, శ్రీకృష్ణుడిగా ప్రజల హృదయాల్లో ముద్ర వేశారు. ఈ అభిమానంతోనే 1983లో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాగలి గారు ప్రజలు ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి నందమూరి తారక రామారావు గారు ఎన్నో ప్రజోపయోగ పథకాలు, కార్యక్రమాలు చేపట్టి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కుటుంబ కథా చిత్రాలు, సాంఘిక చిత్రాలు, ట్రాజెడీ కింగ్గా పేరు పొందారు. అక్కినేని నాగేశ్వరరావు గారు సాంఘిక చిత్రాలు, ప్రేమ చిత్రాలు, మొదలైన సినిమాలు తీసి ట్రాజెడీ కింగ్గా పేరు పొందారు. తొలి తెలుగు వర్ణ చిత్రం గేవా కలర్లో లవకుశ 1963లో వచ్చింది. ఎన్టీ రామారావు, అంజలీదేవి, ఎన్టీ రామారావు గారు శ్రీరాముడిగా, అంజలీదేవి సీతాదేవిగా, లక్ష్మణుడిగా కాంతారావు, ఈ విధంగా గొప్ప గొప్ప నటీమణులతో లవకుశ సినిమా 1963లో వచ్చింది. దీనికి మంచి ఆదరణ లభించింది. ఆదుర్తి సుబ్బారావు 1965లో తేనె మనసులు అనే తొలి సాంఘిక వర్ణ చిత్రాన్ని తీశారు. ఆదుర్తి సుబ్బారావు గారు 1965లో తేనె మనసులు అనే తొలి సాంఘిక వర్ణ చిత్రాన్ని తీశారు. అన్నపూర్ణ సంస్థ, జగపతి సంస్థ, ఎన్ఏటి సంస్థ, పద్మశ్రీ సంస్థ, విఠల్ సంస్థ, బాబు మూవీస్ సంస్థ, సురేష్ ప్రొడక్షన్స్ వంటి సంస్థలు మంచి మంచి సినిమాలు తీశాయి. 1934లో చెన్నైలో సీతా కళ్యాణం అనే తొలి తెలుగు సినిమాను తీశారు. 1934లో చెన్నైలో సీతా కళ్యాణం అనే తొలి తెలుగు సినిమాను తీశారు.
చాలా కాలం వరకు తెలుగు సినిమాలకు నిర్మాణ కేంద్రంగా చెన్నై మహానగరమే ఉండేది. చెన్నై అంటే మద్రాస్. చాలా కాలం వరకు తెలుగు సినిమాలకు నిర్మాణ కేంద్రంగా చెన్నై మహానగరం, మద్రాసు నిర్మాణ కేంద్రంగా, చిత్ర నిర్మాణ కేంద్రంగా ఉండేది. క్రమంగా హైదరాబాదులో సారథి స్టూడియో, పద్మాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్ స్టూడియో, ఎన్ఏటి సంస్థ మొదలైన స్టూడియోలు వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు, చిత్తూరు నాగయ్య గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఎస్విఆర్ గారు, ఎస్వి రంగారావు గారు మొదలైన నటులు, గుమ్మడి, జగ్గయ్య మొదలైన నటులు మరియు భానుమతి, అంజలిదేవి, సావిత్రి, దేవిక, ఎల్వి జయలక్ష్మి, బి సరోజాదేవి మొదలైన నటీమణులు వీరందరితో పాటు హైదరాబాదుకు సంస్థలు మారినప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి నటులు, జయసుధ, జయప్రద, శ్రీదేవి, మీనా, రమ్యకృష్ణ వంటి కొత్తగా నటీమణులు, ఇంకా ఎందరో నటీనటులు తెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఎందరో నటులు, నటీమణులు సినిమా నటీనటులుగా నటిస్తున్నారు. వేల సినిమాలు వస్తున్నాయి. ఎన్నో సంస్థలు వందల వేల సినిమాలు నిర్మిస్తున్నాయి. తెలుగు సినిమా రంగం నేడు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. తెలుగు సినిమాల ద్వారా ప్రజలలో సంస్కరణ భావాలు తీసుకురావడానికి ఆదర్శంగా మారింది. కానీ నేడు కొన్ని సినిమాలు ప్రజలలో మంచి మార్పు తెచ్చేదిగా లేకుండా కేవలం వ్యాపార దృష్టితో తీసినవి అవుతున్నాయి. సినిమా అన్నది ప్రేక్షకుల మనసుల్లో ఆలోచనలు రేకెత్తించి సందేశాత్మకంగా ఉండాలి. ప్రతి సినిమాకు ఒక ప్రయోజనం అంటూ ఉండాలి. ప్రేమ సినిమాలైనా, సాంఘిక చిత్రాలైనా, విప్లవాత్మక చిత్రాలైనా ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. అశ్లీల సాహిత్యము, అశ్లీల దృశ్యాలు సినిమాలలో సెన్సార్ వాళ్ళు అరికట్టాలి. ప్రజలకు మంచి సందేశాత్మకమైన సినిమాలు, ప్రజలలో మంచి ఆలోచనలు రేకెత్తించే సినిమాలు, మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు వస్తే సమాజం దృశ్య శ్రవణ మార్గాల ద్వారా, ఈ సినిమా రంగం ద్వారా ప్రజలలో ఎన్నో పరిణామాలు, మార్పులు చోటు చేసుకోవడానికి ఈ సినిమా రంగం మంచి సుగమ మార్గంగా వర్ధిల్లుతుంది. నేడు 3 పువ్వులు 6 కాయలుగా సినిమా రంగం వర్ధిల్లుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.